వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అబిద్ హుసేన్. ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీలో తనకు ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తుంది అని భావించారు. అయితే తెలుగుదేశం పార్టీ ఉదయగిరి అభ్యర్థిగా కాకర్ల సురేష్ను ప్రకటించిన తర్వాత అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మరి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఆయనైతే ఎంతో ఆశతో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్ఆర్సీపీ నుంచి అనర్హత వేటు వేసిన తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేయడం, తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీ తనను గుర్తిస్తుందని, తనకు ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తుందని ఆయన భావిస్తూ వచ్చారు. ఫైనల్గా వచ్చేటప్పటికి ఉదయగిరిలో తీసుకుంటే ఇటు బొల్లిన రామారావుకి తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టింది. అలాగే ఉదయగిరి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పక్కన పెట్టడం జరిగింది. ఫైనల్గా వేరే లిస్ట్ నుంచి అంటే అక్కడ ఉండేటువంటి కాకర్ల సురేష్ అనేటువంటి అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఈయన పైన మెటు అనేది అయితే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన ఏ స్టాండ్ తీసుకుంటారు? ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఇండిపెండెంట్గా ఏమైనా పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేది అయితే ఊహాగానాలు అయితే తెరలేచింది. అయితే ఈ ఊహాగానాలకు ఆయన అక్కడ కూడా ప్రకటించలేదు ఇంతవరకు. ఆయన తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని కానీ, లేదంటే ఉండేటువంటి అభ్యర్థికి సపోర్ట్ చేస్తాను అని కానీ ఎక్కడ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు మొత్తం కూడా కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఉదయగిరి మీద ఉంది. సో ఫైనల్గా ఆయన ఏం చేయబోతారు అనేది అయితే ప్రశ్నార్థకంగా మారింది. ఆయన రాజకీయ అంటే గమనం ఏ విధంగా ఉంటుంది అనేది అయితే అంటే రాజకీయాల్లో చెప్తారు, పెద్దలు చెప్తూ ఉంటారు, ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ నుంచి కానీ ఏదో ఒక విధంగా కానీ రాజకీయాల్లో ప్రజల్లో ఉండాలి, అప్పుడే రాజకీయాల్లో మనుగడ అనేటువంటి సాధ్యమని చాలామంది రాజకీయ విశ్లేషకులు కానీ రాజకీయ పెద్దలు కానీ చెప్తూ ఉంటారు. సో అటువంటి నేపథ్యంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పైన మీటు అనేది అయితే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.